హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 3 ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే నా సెకండ్ ఇయర్కి ఉన్న నా ప్లాన్ ఏంటి, లేదంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ వరకు నా ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ నేను కంప్యూటర్ లాంగ్వేజెస్ పరంగా వస్తే నాకు ఓన్లీ సి లాంగ్వేజ్ వచ్చు. ఆ సి లాంగ్వేజ్ ఇంకా డేటా స్ట్రక్చర్స్ అవి ఫస్ట్ ఇయర్ నేర్పించారు. ఇంకా నా గురించి ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఒక వీడియో ఆల్రెడీ చేశాను. నా ఫస్ట్ ఇయర్ రివ్యూ కానీ లేదంటే మా కాలేజ్ రివ్యూ కానీ అవి రెండు కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, వెళ్ళి అవి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఈ వీడియోతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను నా సెకండ్ ఇయర్లో మాకు జరిగే కోర్సెస్ గురించి చెప్తాను. ఎలా మా కాలేజ్లో మాకున్న సిలబస్లో జావా పైథాన్ అనేవి రెండు కంప్యూటర్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. సో కంప్యూటర్ లాంగ్వేజ్లో జావా పైథాన్ ఆల్రెడీ నాకు మ్యాక్సిమం వచ్చు. సో జావా అనేది ఏంటంటే అది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్, అంటే ఈజీగానే ఉంటుంది కానీ మనకి ఆ సింటాక్స్లు అవి ఇవి కొంచెం ఇబ్బంది పెడతాయి. సో దానికని నేను ఏం చేస్తున్నాను అంటే జావా అనేది కూడా ఎక్స్ట్రా కోర్స్గా తీసుకొని బయట యూట్యూబ్లోనో బయట ఎక్కడో కోర్సెస్గా విందాం అనుకుంటాను. అలాగే ఓన్లీ జావానే కాకుండా ఇంకా HTML మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే జావా ఒకేసారి ఇలా వాళ్ళు నేర్పిస్తారు, ఇంకా బయట కూడా అంటే మనం క్లారిటీ వస్తుంది. కానీ HTML అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్ కాబట్టి HTML కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఈ HTML ఈ జావానే కాకుండా ఇంకా ఎక్స్టర్నల్గా అంటే నా కాన్ఫిడెన్స్ నేను బిల్డప్ చేసుకునే దానికి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడము, లేదంటే ఒక పర్ఫెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పడము, ఇంకా చాలా. అలాగే మా కాలేజ్లో ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి, ఎన్నో క్లబ్స్ ద్వారా. అంటే ఒకసారి మ్యూజిక్ క్లబ్ అని, ఒకసారి డ్యాన్స్ క్లబ్ అని, లేదంటే ICT క్లబ్ అని, లేదంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా, లేదంటే మెకానికల్ రిలేటెడ్, ఇలా చాలా క్లబ్స్ ఉన్నాయి. సో ఈ క్లబ్స్ ఏం చేస్తాయంటే ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తాయి. సో ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే దాంట్లో అట్లీస్ట్ నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఈవెంట్లోనూ, లేదంటే వీక్లీ వన్స్ అయినా ఒక ఈవెంట్లో అయినా పార్టిసిపేట్ చేస్తే అలా నా కాన్ఫిడెన్స్ అనేది నేను గెయిన్ అవుతాను. ఇంకా అలాగే వాటితో పాటు గేట్ ప్రిపరేషన్ అవుదాం అనుకున్నాను. కాకపోతే మా సిలబస్ గేట్ సిలబస్ ఒకటే ఉంది. సో మా సిలబస్ సెకండ్ ఇయర్లో మాకున్న సబ్జెక్ట్స్ ఏంటంటే జావా, పైథాన్, DLD అంటే డిజిటల్ లాజిక్ డిజైన్, ఇంకా డా అంటే డిజైనింగ్ అండ్ అనలైజింగ్ ఆఫ్ ఆల్గారిథం, ఇంకా ఇంజనీరింగ్ ఎకనామిక్స్ అని ఉంటుంది. అదేంటంటే ఒక ఎంటర్ప్రెనర్కి తనకు తెలియాల్సిన కొన్ని బేసిక్స్, అంటే కాస్ట్ లేదంటే డిమాండ్ ఇలాంటి వాటి గురించి. సో ఎకనామిక్స్ అనేది అలా ఉంటుంది. ఇంకా మాకంటూ ఎక్స్టర్నల్గా ఏమైనా చేసుకోవచ్చు అలా అంటే కోడ్ చెఫ్, హ్యాకర్ ర్యాంక్ లాంటి వాటికని ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అని చెప్పి అది సపరేట్ ఉంటుంది. సో ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లోనే మనకి ఇంకా యాప్టిట్యూడ్ అనేది నేర్పిస్తారు, ఇంకా సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తారు. ఇంకా మన మ్యాథమెటిక్స్ అనేది అది యాజ్ యూజువల్గా ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో జరిగినవి ఇంకా ఇప్పుడు జరిగేవి కూడా ఇవన్నీ నాకు గేట్కి కూడా ఎంతో ఇంపార్టెంట్. సిలబస్లో కూడా అవి ఉన్నాయి. సో నా గేట్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో అది ఫర్దర్గా చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఏదో అనుకున్నాను అంటే ఒక షార్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అంటే Day 1 ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ జావా అండ్ HTML. సో ఇలా ఏం చేద్దాం అనుకున్నాను అంటే డైలీ నేను చదివింది ఏంటో ఆ వీడియో అప్లోడ్ చేస్తూ ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇంకేమన్నా నచ్చకపోతే కామెంట్ చేయండి, ఆపేయాలి చేయాలో వద్దు అన్నది. సో మీరు చెప్పేదాన్ని బట్టి నేను స్టార్ట్ చేయాలో వద్దో చూస్తాను. ఇంకా అలాగే రెగ్యులర్గా అంటే కంటెంట్ ఏదో నాకు తెలియదు కానీ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. నాకేం అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు. సో సబ్జెక్ట్స్ చెప్పేదానికంటే అది అవ్వట్లేదు, ఎందుకంటే బోర్డ్స్ ప్రాపర్గా లేవు నా దగ్గర. సో నాకు చాలా అనుకుంటాను. అందులో ఏంటంటే నా స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకునేదానికి నేను యూట్యూబ్లో వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా నా ఎడిటింగ్ డెవలప్ చేసుకునేదానికి యూట్యూబ్లో అప్పుడప్పుడు నా ఎడిట్స్ అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇన్స్టాలోకి వెళ్ళి రీల్స్ అప్లోడ్ చేస్తాను. ఇలా చాలా అదర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నాకంటూ ఒక డ్రీమ్ లాంటిది ఒకటి ఉంది, అది డైరెక్టర్ అవ్వాలని. సో దాని మీద పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నేను ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాసుకున్నాను. సో దానికంటే ఒక టీమ్ని తయారు చేసుకొని ఇప్పుడు థర్డ్ ఇయర్లో కనుక ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తానంటే సో అది నాకు రెజ్యూమేలో ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లైక్ గ్యాదరింగ్ ఏ పీపుల్ అండ్ కంప్లీటింగ్ వర్క్స్ అని ఒక సపరేట్ దానికంటూ వాళ్ళకంటూ ఒక బిలీఫ్ వస్తుంది. ఇతను కూడా జాబ్స్ మన టీమ్ మేనేజర్ లేదంటే టీంలను మేనేజ్ చేయగలడు, సో మనకు కావాల్సిన కంటెంట్ ఇతని దగ్గర ఉందని. సో అందుకని నేను ఒక షార్ట్ ఫిల్మ్ గ్రూప్ని తయారు చేసి ఒక షార్ట్ ఫిల్మ్ లాంటివి తీయాలనుకుంటున్నాను. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కొంతమందిని ఎలా మేనేజ్ చేయాలన్నది ఇవన్నీ నాకు తెలుస్తాయి. ఇంకా నా రైటింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయి. సో నా క్రియేటివిటీ అంటే విత్ నో బడ్జెట్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీసానంటే అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటంటే నాకంటూ చాలా స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ వాటికి ఏంటని. ఇంకా క్రియేటివ్ స్కిల్స్ కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ డెవలప్ అవుతాయి నాకు. సో ఫస్ట్ దానికైతే నేను పీపుల్ని గ్యాదర్ చేయాలి. అది ఇంకా గ్యాదరింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో ఒక టైం తీసుకొని నేను మూవీ క్లబ్ అనే ఒక సీనియర్ అన్నయ్యతోటి మాట్లాడి ఆ అన్నయ్య ద్వారా పర్మిషన్ ఏమైనా తీసుకొని సో ఇంకా అలా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఇంకా మెయిన్లీ HOD సార్, ప్రిన్సిపల్ సార్ వీళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా
పర్మిషన్ తీసుకొని ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ స్టోరీ ఇవన్నీ ఒకవేళ నా కనుక టీం కనుక కుదిరితే అది చేయగలుగుతాను. ఒకవేళ కుదరకపోతే ఇంకా షార్ట్ ఫిల్మ్ అక్కడ తీయండి, అంతే, అంతకుమించే ఉండదు. సో ఇంకా నేనంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడతో ఇవి. సో ఎప్పుడైతే HTML కంప్లీట్ అవుతుందో, HTML పెద్ద లాంగ్ కోర్స్ ఏం కాదు, అది మా అంటే ఒక 2 weeks కోర్స్. సో HTML అయిన వెంటనే నేను ఇంకా AI మీద స్టార్ట్ చేద్దాం అంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు అదే డిమాండ్ మీద ఉంది. సో AI అయిపోయినాక ఇంకా నాకంటూ సైబర్ సెక్యూరిటీ, సో AI అండ్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న వాళ్ళకి హై లెవెల్ ప్రాబిలిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ AI అనేది నేర్చుకోవాలి. సో దానికి నేను మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళను వీళ్ళ ద్వారానో ఒక ప్రాపర్ వెబ్సైట్ కనుక్కొని అది మీకు కూడా చెప్తాను. సో ఆ వెబ్సైట్లో మీరు కూడా చదవచ్చు, మీకు ఎంత హెల్ప్ అవుతుందో అవన్నీ చూద్దాం. సో ఇప్పుడు సిమిలర్ ఒకవేళ మీరు కూడా ఎవరైనా సెకండ్ ఇయర్ చదువుతుంటే మన ఇద్దరం కలిసి సైమల్టేనియస్గా చదువుదాం. సో నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను, మీరు నాతో పాటు జావా పైథాన్ నేర్చుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను డైలీ జావా పైథాన్ HTML ఈ 3 నేర్చుకుంటాను. సో వాటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో నేను ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నా అవి మీరు నేర్చేసుకున్నారంటే సో కంప్లీట్గా అయిపోతుంది. సో మీకంటూ ఇంకా కొత్తగా ప్లాన్లు వేసుకోవాల్సినవి ఇవన్నీ లేవు. ఒకవేళ మీకంటూ సపరేట్ ప్లాన్స్ ఉంటే వెళ్ళను కూడా. సో మీకంటూ ప్లాన్స్ లేవు, నాకేం చేయాలో తెలియదు అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. నేనంటూ ఇప్పుడు సో ఫర్దర్ సోర్సెస్ మీద బయట డబ్బులు పెట్టకోకుండా ఓన్లీ క్లాసెస్ అనేవి యూట్యూబ్లో విని సర్టిఫికేట్కి రావడానికి మనం కొన్ని ఎగ్జామ్స్ రాయాలి. సో ఆ ఎగ్జామ్స్కి ఒక 200-300 చేసేసి ఆ ఎగ్జామ్ రాసేస్తే మనకి ఒక 70-75% అబోవ్ వచ్చిందంటే మనకి సర్టిఫికేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ సర్టిఫికేట్ అనేది మన రెజ్యూమేకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంకా రాదర్ దెన్ క్లాసెస్ ఎవడో బయట డబ్బులు కట్టి వాటికంటే ఓన్లీ మనం సెల్ఫ్ లర్న్ చేసుకొని యూట్యూబ్లోను వీటిలోను నేర్చుకొని అలా నేర్చుకుంటే నీకు కూడా ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. సో నీకు కూడా హెల్ప్ అవుతుంది. సో అలా వినేసి మళ్ళీ అవసరమైన టైంలో వేరే వెబ్సైట్స్ ద్వారా నువ్వు ఎగ్జామ్స్ రాసి నీ సర్టిఫికేట్ నువ్వు సంపాదించుకోవచ్చు. ఆ వెబ్సైట్స్ అవన్నీ నేను మీకు ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తాను. సో ఇప్పుడైతే మీరు నాతో పాటు మీరు ప్లాన్ చేయాలనుకుంటే రండి, లెట్స్ బిల్డ్ అవర్ స్కిల్స్. ఈ స్కిల్స్ అనే కాదు, ఇంకా మనం చాలా బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఎవరైనా కానీ నా డిస్క్రిప్షన్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాటికి మెసేజ్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? ఎప్పుడు స్టడీస్ అంటేనే మీ బ్రెయిన్ పనిచేయదు. సో కొంచెం టైం వేరే ఏమైనా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే బాల్ బ్యాడ్మింటన్ అనే గేమ్కి రెగ్యులర్గా వెళ్తూ వాటికి గురించి గేమ్ నేర్చుకుంటున్నాను. అది రెజ్యూమేకి యాడ్ అవుతుందో లేదో తెలియదు, కానీ మీ బాడీ కొంచెం ఫిట్గా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ బాల్ బ్యాడ్మింటన్ కాకపోతే రన్నింగ్ ఏవో ఒకటి చేయండి. ఓన్లీ చదివే అంటే అవ్వదు. సో మీరు అదర్ స్కిల్స్ ఎప్పుడు చదువు మీద కాకుండా 24 hours చదవకండి. డైలీ ఒక 3 hours 4 hours అలా, అందుకంటే ఎక్కువ చదివేశారంటే మీ బ్రెయిన్కి ఇబ్బంది అవుతుంది. సో దాని బదులు 3 to 4 hours చదవండి. ఇంకా సెమిస్టర్ ముందు వచ్చాయంటే ఈ స్కిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి సెమిస్టర్కి ఒక 1 week ముందు స్టార్ట్ చేయండి చదవడం. సో మీ సెమిస్టర్ అనేది బాగా రిజల్ట్స్ వస్తాయి. సో ఆ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఇక్కడ బ్యాక్లాగ్స్ అనేవి మాత్రం అసలు ఉంచుకోకండి, ఎందుకంటే మెనీ కంపెనీస్ బ్యాక్లాగ్స్ లేకుండానే తీసుకుంటున్నాయి. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఏవో రేర్ కంపెనీస్ తీసుకున్నాయి. సో మీరంటే బ్యాక్లాగ్స్ అనేది పెట్టుకోకండి. ఫస్ట్ సెకండ్ ఇయర్లో అసలు బ్యాక్లాగ్స్ అనేవి పెట్టుకోకూడదు. 34th year అంటే అవి టఫ్ టాపిక్స్ కాబట్టి ఉండొచ్చు, కానీ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఇవన్నీ ఈజీ టాపిక్స్. సో మీరు బ్యాక్లాగ్స్ అనేవి ఉంచుకోకూడదు. అలాగే మీరంటూ ఓన్లీ బ్రెయిన్నే కాదు, ఇంకా బాడీని కూడా ఫిజికల్గా స్ట్రాంగ్గా చేసుకోండి. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఫర్దర్గా నా ప్లాన్స్లో ఏమైనా చేంజ్ ఉంటే అవి మీకు చెప్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ దెన్, బాయ్.